3 గంటలు థియేటర్‌లో కూర్చొని బయటికొచ్చి అంత సింపుల్‌గా సినిమా బాలేదని అనేస్తున్నారు కదా! ఒకటి చెప్పండి. ఒక డైరెక్టర్‌కి ఒక స్టోరీ ఎట్లా తీయాలి? ఒక స్టోరీ ఎట్లా తీసుకోవాలి? ఆ స్టోరీని ఎట్లా చూపించాలి? అని తెలియందే సినిమా తీస్తాడా? అండ్ ఆ స్టోరీ బాలేకపోతే హీరో ఎందుకు యాక్సెప్ట్ చేసుకుంటారు? జనాలకు కొత్తగా ఏదో ఒకటి చూపించాలనే కదా తీసుకుంటారు. నేను మాట్లాడేది రాజాసాబ్ మూవీ గురించి. నేను ప్రభాస్‌కి డై హార్ట్ ఫ్యాన్ని. బట్ ఇక్కడ నేను యాజ్ ఎ ఫ్యాన్‌గా మాట్లాడట్లేదు. యాజ్ అన్ ఆడియన్‌గా మాట్లాడుతున్నా. సినిమా బాలేదు అని మాత్రం అనడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. సినిమా మీకు అర్థం కాలేదని చెప్పండి. అది 100% కరెక్ట్. ఎందుకంటే అది స్టోరీ కొత్తగా చూపించారు. అది మీకు అర్థం కాలేదు. అండ్ మీరు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే టికెట్స్ దొరకలేవో, ఎవరైతే సినిమా చూడాలి అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయేటట్టు చేస్తారు. ఒక సినిమా వచ్చిందంటే దాన్ని ఒక ఫెస్ట్లా ఫీల్ అవుతారు. మీరేం చేస్తున్నారు? థియేటర్ బయటకు వచ్చి రివ్యూస్ ఇచ్చి చెత్త రివ్యూస్ ఇస్తున్నారు. కరెక్ట్ కాదు. అర్థం కాకపోతే అర్థం కాలేదనండి. అండ్ మీకు ప్రతి సినిమాలో రొమాన్స్ కంపల్సరీ ఉండాలి. లేకపోతే మీరు ఆ సినిమాని ఫ్లాప్ చేస్తారు. అది మాత్రం తెలుసు. ఎందుకంటే ఏ సినిమాలో అయితే రొమాన్స్‌లు అవి ఉంటాయో దాన్ని మీరు ఎక్కడికో తీసుకుపోతారు. ఇట్లాంటి కొత్త స్టోరీస్ చూపించేటోళ్ళని మీరు తొక్కిస్తారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.